వెల్కమ్ టు మెటల్ అండ్ మోర్ ఇంటీరియర్స్. ఈరోజు అల్యూమినియం వార్డ్రోబ్స్ గురించి చూద్దాము. అల్యూమినియం కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పాలి. జనరల్గా మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నిట్లో అల్యూమినియం ఇప్పుడు చాలా బూమ్ అవుతుంది. ఎందుకంటే అల్యూమినియం ఏసీపీ తోటి మనము ఇంతకుముందు చేసేవాళ్ళు, చాలామంది చేసేవాళ్ళు, మేము కూడా చేసేవాళ్ళము. కానీ అల్యూమినియంలో మేము కొత్త ప్రోడక్ట్ ఎప్పుడైతే లాంచ్ చేసామో హనీకోమ్ ప్యానల్ తోటి, మరి ఈ విధంగా హనీకోమ్ ప్యాడ్స్ ఫిల్ చేసి వెల్డింగ్ అనేది చేసి, కార్నర్స్ వెల్డింగ్ చేసి, లామినేట్ ఫినిషెస్ అనేవి దాని మీద ఇవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఆల్మోస్ట్ సేల్ అనేది ఇంక్రీజ్ అయింది. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్, మీకు లైఫ్ టైం వారంటీతో వస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ ఎలాగ లైఫ్ టైం వారంటీ ఇస్తున్నామో దీనికి కూడా లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాము. ఈవెన్ అల్యూమినియంలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ ఆఫ్టర్ 10 years తర్వాత మీరు స్క్రాప్ అవుట్ చేసినా కానీ 50% ఆఫ్ అమౌంట్ అనేది మీకు రిటర్న్ వస్తుంది. జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే మీకు వుడ్లో కనుక చేపించుకుంటే అది తీసి పడేయడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టి మనము బయట పడేయాల్సి వస్తుంది. కానీ అల్యూమినియంలో అలా కాదు. జనరల్గా ఇప్పుడు 500 రూపీస్ పర్ కేజీ ఉందనుకోండి, మనకి స్క్రాప్ 400 రూపీస్ వెళ్తుంది ఇప్పుడున్న రేట్లో. అదే ఒక 10 years తర్వాత 1000 రూపీస్ అయిందనుకోండి, 900 or 800 రూపీస్ పర్ కేజీ మీకు స్క్రాప్లో వెళ్తుంది. సో రఫ్గా మీరు వేసుకున్నా కానీ మీ 50% అమౌంట్ అనేది మీరు పెట్టిన దాంట్లో రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఇన్ అల్యూమినియం. మోర్ ఓవర్ మీరు తీసేయాల్సిన అవసరం ఉండదు. దాన్ని పాడు చేసి అంటే పాడైపోయి తీసేసే అంత పరిస్థితి కూడా రాదు. లైఫ్ టైం వారంటీ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఇది వన్స్ ఫర్ ఆల్ అని చెప్పాలి. సో మీరు కిచెన్లో కూడా వాడుకోవచ్చు, బాత్రూమ్స్లో వాడుకోవచ్చు, వ్యానిటీస్లో వాడుకోవచ్చు. ఫినిషెస్ కనుక మీరు చూసినట్లయితే ఇదేమో అల్యూమినియంలో ఫ్లూటెడ్ ప్యానల్స్ ఇస్తున్నాము. తర్వాత ఇదేమో లామినేట్ ఫినిష్ అండి, కంప్లీట్ లామినేట్లో ఇచ్చాము. ఇదేమో యాక్రిలిక్ ఫినిష్, యాక్రిలిక్లో వస్తుంది. సో మీకు కిచెన్లో కానీ, సో యాక్రిలిక్ ఫినిష్లో మీరు చూడొచ్చు. వార్డ్రోబ్ వచ్చేసి ఫ్లూటెడ్ లామినేట్ ఇచ్చాము. మరి ఇందులో మన దగ్గర బేసిక్గా 3 వేరియంట్స్ ఉంటాయండి. ఒకటి బేసిక్ వేరియంట్, రెండోది ప్రీమియం వేరియంట్, మూడోది లగ్జరీ వేరియంట్. లగ్జరీ వేరియంట్లో మాత్రమే ఇన్సైడ్ పియూ వస్తుంది. తర్వాత లోపల యాక్సెసరీస్ అన్నీ కూడా మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రీమియంలో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. దాంట్లో యాడ్ ఆన్స్ అనేవి ప్రైసింగ్ యాడ్ అనేది అవుతుంది. బేసిక్లో మీకు జనరల్గా ఏమవుతుందంటే ఒక స్టాండర్డైజ్డ్ డ్రాయింగ్స్ ఉంటాయి, స్టాండర్డైజ్డ్ షెల్ఫ్స్ ఉంటాయి. 2 డ్రాస్ ఫర్ ఈచ్ వార్డ్రోబ్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్ని ప్రీమియంలో చాలామంది ఏమంటారంటే బేసిక్ మోడల్ని చూస్ చేసుకొని ప్రీమియం క్వాలిటీ అడుగుతుంటారనమాట. అలా జరగదు. 3 వేరియంట్స్ దట్ కంప్లీట్లీ డిఫరెంట్, కంప్లీట్లీ విల్ గివ్ ద డిఫరెన్షియేషన్. ఖచ్చితంగా ఆ క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా దాంట్లో ఆ రేంజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో జనరల్గా బేసిక్ క్వాలిటీలో మీకు ఏమొస్తుందంటే పౌడర్ కోటింగ్ వస్తుంది లోపల. మరి ప్రీమియం నుంచి మీకు ఇన్సైడ్ కూడా పియూ వస్తుంది అనమాట. పియూలో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం ప్రీమియం లుక్ కనిపిస్తుంది. మీకు నచ్చిన కలర్స్ మీరు వేసుకోవచ్చు అనమాట. ఇన్సైడ్ కూడా అవుట్ సైడ్ ఫినిష్, ఇన్సైడ్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చేసుకున్నప్పుడు మరి ఇక్కడ మా వార్డ్రోబ్ కనుక మీరు చూసినట్లయితే కంప్లీట్గా సీమ్లెస్గా ఉంటుంది. ఎక్కడ గ్యాప్స్ అనేవి ఉండవు, కార్నర్స్ కూడా గ్యాప్స్ ఉండవు, జీరో నాయిస్ ఉంటుంది. ఎక్కడ కూడా మీకు మరి ఇది అల్యూమినియం వార్డ్రోబ్ అంటే ఎవరు నమ్మరు అనమాట. అంత బ్యూటిఫుల్గా మీకు వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాకింగ్ వస్తుంది, ప్రీమియం లామినేట్స్, ఈవెన్ రాయల్ టచ్ కానీ ఏ బ్రాండ్ అయినా సరే, మెరీనో, గ్రీన్, ఎనీ కైండ్ ఆఫ్ లామినేట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు బయట కావాలన్నా కానీ లామినేట్స్ మీరు చూస్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా ఏ రకమైన ఫినిషెస్ అయినా సరే మన ప్రోడక్ట్ మీద మనము ఇవ్వగలుగుతాము. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మెటల్ అండ్ మోర్ ఇంటీరియర్స్ని సంప్రదించండి. మీ ఫ్రీ కోట్ ఎస్టిమేషన్ కూడా మేము ఇస్తున్నాము. ఇమీడియట్గా మీరు సెలెక్షన్ చేసుకోండి. మీరు వుడ్ వర్క్తో కూడా కంపేర్ చేసుకుంటే వుడ్ వర్క్ కంటే మీకు మ్యాక్సిమం 10 to 15% కంటే ఎక్కువ కాదండి. జనరల్గా ఓవరాల్ కాస్ట్లో కనుక మీరు కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ అయితే కాదు. ఫర్ షూర్ మీరు బెటర్ క్వాలిటీ వుడ్ వర్క్ తోటి వెళ్ళాలి అనుకుంటే కనుక మీకు అదే కాస్ట్ అవుతుంది. ఒకవేళ మీకు కాస్ట్ రాంగ్ ఎస్టిమేషన్ ఇచ్చినా ఖచ్చితంగా తర్వాత మాత్రం అది కాస్ట్ బూమ్ అయిపోతుంది. అదే రేంజ్కి ఆడికే తీసుకొచ్చి ఆగుతుంది ఖచ్చితంగా. ఇది మాత్రం గ్యారంటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.